కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు వెలువెల్లాడుతున్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే లో వోల్టేజీతో మోటార్లు కారుతున్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో బోరు మోటార్ వైండింగ్ షాప్కి వెళ్లారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాలిపోయిన మోటార్లను రిపేర్ చేయించుకునేందుకు అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడారు. రైతన్నలు చెప్పిన కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలను విని చెల్లించిపోయారు. లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు అందరికీ అందలేదని, ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిందని హరీష్ రావుతో తమ గోడును వెళ్లబోసుకున్నారు రైతులు. కేసీఆర్ పాలనలో నీళ్లు, కరెంటుకు ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిపేర్ కోసం వచ్చే కాలిపోయిన మోటార్ల సంఖ్య ఎక్కువైనట్టు షాప్ యజమాని హరీష్ రావుకు తెలిపారు. రాత్రి 11:30 సాయంత్రం 5:30 పోయినాక మాత్రానికి నీళ్ళు ఉన్నా కానీ ఓడికోసారి వెళ్ళామంటే ఛాన్స్ లేదు. కరెంటు వచ్చిపోతుంది, తక్కువ పొద్దున్నకైతే 3 సార్లు అయిపోయింది. మీ రిపేర్ ఎన్ని వస్తున్నాయి రోజుకు? సిద్ధూరుపేట మాటలు 4-5 మూటలు ఇప్పుడు పోయిన సంవత్సరం అప్పుడు మోటార్లు సార్ ఫోన్ చేసాం. ఒకసారి ఫోన్ చేస్తే వెంటనే ఎన్ని డేస్ ఫాలో అయింది సార్. అప్పుడు ఇట్లా మోటార్లు కాలుతున్నాయి అప్పుడు టెన్షన్ లేదు సార్. నీళ్లు లేకనే 100% నీళ్లు లేక ఈ వచ్చే కరెంట్ కన్నా వినియోగించుకున్నామంటే అది లాభం లేకుండా అయితే కొద్ది వచ్చిన మోటార్ ధరమే కాలిపోతుంది. ఊకే వచ్చి మోటార్ కాలుతున్నాయి. లోపల తీసుకో బేరింగ్లు ఎఫెక్ట్ అయ్యి కొన్ని పొక్కల బురద గిరద పోయి అట్ట వండు వేయి అట్ట చూస్తే చెప్పలేదు. మా నీళ్ళు నడుపుకునే అనుకుని నీళ్ళు పెట్టారు. మధ్యలో పని చేస్తారు. సరిగా మీదికి వెళ్ళి కరెక్ట్ వస్తలేదు. పోయినసారి లెక్క వస్తుంది. కేసీఆర్ సార్ ఉంటే నీళ్ళు టెన్షన్ లేదు, కరెంటు టెన్షన్ లేదు. కేసీఆర్ సార్ లేకపోయే వరకు ఇప్పుడు అన్నీ ఒకటి చూపిస్తున్నాయి కదా. రైతు బంధు కూడా 3 ఎకరాల పిల్లలకు కొన్నాం. రైతు బంధు కదా అది బోనస్ అంటే పడుతుంది. రైతు బంధు కూడా ఇస్తామన్నారు. కట్టేదికి బోనస్ కట్టేదికి రైతు బంధు కూడా ఇస్తారు కదా. 15,000 ఇస్తానే రైతు బంధు 10,000 దిక్కులు పెన్షన్ కూడా కొన్ని 20 ఇస్తారు. మన నడిపెట్టి ఒక పెన్షన్ 20 ఇంకోటి మోటార్లు కాలుడు పెరిగిన కొద్దిగా పొద్దు కంటే ఎక్కువ కాలుతున్నాయి.